హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ చాలా రకాల జాబ్స్ అయితే పెడుతున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న లైక్ చేస్తున్నంత మాత్రాన ఏమవుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ కూడా చేయండి. మన ఛానల్ వీడియోస్కి చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుందని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని మరిన్ని మన వీడియోస్ మీలాంటి ఎవరైతే జాబ్స్ వెతుక్కుంటున్నారో అలాంటి వాళ్ళకి రీచ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ సెంటర్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. లెదర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లెదర్తో మనం షూస్ ఇంకా చాలా చాలా రకాల లెదర్స్తో చేస్తూ ఉంటారు కదా, సోఫాలు అన్ని లెదర్స్ ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా, లెదర్ బ్యాగ్స్, లెదర్స్, ఇంకా లెదర్ చెప్పులు కూడా ఉంటాయి కదా. అలాంటి లెదర్కి సంబంధించిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎల్ఆర్ఐ అనేసి, దాంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. టెక్నీషియన్ గ్రేడ్ 2, నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తారు. 38,483 అప్రాక్సిమేట్ అయితే ఉంది. 28 ఇయర్స్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా, మీరు చూస్తున్నది మీకు ఒకసారి శాంపిల్గా చూపిద్దామని అయితే ఇలా అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి శాంపిల్ వీడియోని. ఎన్నో రకాల జాబ్స్ మన ఛానల్లో ఉన్నాయి. షార్ట్స్ రూపంలో ఉంటాయి, కమ్యూనిటీ పోస్ట్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే పెడుతూ ఉంటాము. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి లెదర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన జాబ్ని అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ మీద 2 పోస్టులు అయితే ఉన్నాయి. 28 ఇయర్స్, 31 ఫర్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ అయితే ఇచ్చారు. ఎస్సీసీ చేసి విత్ సైన్స్ సబ్జెక్ట్లో ఉంది. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వెయిట్లో ఉండాలంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ మీద ఉండాలి. లేదా మీరు ఎస్ఎస్సి 10th చేసేసి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వేటి మీద అంటే మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ మీద, లేదా ఎస్ఎస్సి చేసి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్, మినిస్ట్రీ డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఆటోనమస్ బాడీస్ నుంచి చేసి అయితే ఉండాలి. అండ్ దీనికి కావాల్సిన జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు మెయింటైన్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ని మెయింటైన్ చేయడం అంటే మీరు హ్యాండ్లింగ్ చేయాలి. యూవి, విస్, హెచ్పిఎల్సి అలాంటివి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్లో అయితే వచ్చేసి మీరు ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ట్రేడ్కి సంబంధించి చేయొచ్చు. లేదా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కెమికల్ ట్రేడ్ రిలేటెడ్లో. ఎస్ఎస్సి చేసిన తర్వాత సైన్స్ సబ్జెక్ట్ ఉండి మినిమం 55% మార్క్స్తో ఉండి, లెదర్ కెమికల్స్, వేస్ట్ వాటర్ ఎనాలిసిస్, మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టార్స్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్లో ఐటీఐ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ చేస్తే ఉండాలి. లేదా ఎస్ఎస్సి చదివి 2 ఇయర్స్ ఫుల్ టైమ్గా ఏదైనా కోర్స్ ఎయిర్ కండిషన్ది చేసైనా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ కానీ, ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ డ్రాఫ్ట్ మ్యాన్గా మీరు వర్క్ చేసిన సివిల్ ట్రేడ్లో మీకు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. లేదా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మినిమం ఎస్ఎస్సి 55% మార్క్స్తో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫిజియోథెరపీ అయితే వచ్చేసి ఎస్ఎస్సి చేసి ఐటీఐ సర్టిఫికేట్ ఫిజియోథెరపీలో ఉన్న ఎలిజిబుల్. ఎస్ఎస్సి చేసి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ట్రైనీగా ఫిజియోథెరపీ చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి ఐటీఐ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఎస్ఎస్సి అయిపోయిన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎలిజిబుల్. నర్సింగ్ మిడ్వైఫ్ అయితే వచ్చేసి ఐటీఐ నర్సింగ్ మిడ్వైఫరీ కానీ లేక మిడ్వైఫరీ కోర్స్ ఆల్రెడీ చేస్తుంటే మీరు ఎలిజిబుల్. క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్లో ఐటీఐ క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ అయితే చేసి అయితే ఉండాలి. ల్యాబ్ యానిమల్ హ్యాండ్లింగ్ బ్రీడింగ్ అయితే వచ్చేసి అదే ఐటీఐ సంబంధించిన దాంట్లో చేసి అయితే ఉండాలి. హౌస్ కీపర్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్లో దానికి సంబంధించింది అయితే చేసి అయితే ఉండాలి. ఫార్మసిస్ట్ అయితే వచ్చేసి ఐటీఐ ఫార్మసిస్ట్ రిలేటెడ్ అయితే ఉంటుంది. అది కోర్స్ కానీ లేకపోతే మీరు ఫార్మసిస్ట్గా ఏదైనా చేసినా ఉంటుంది. నెట్వర్క్ మెయింటెనెన్స్లో ఐటీఐ నెట్వర్క్ మెయింటెనెన్స్ కానీ సంబంధించిన దాంట్లో ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో కూడా సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్. ఐటీఐ అన్ని కన్సర్న్ దాంట్లో ఐటీఐ చేసే ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, అలాగే డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అండ్ లెదర్ గూడ్ మార్కెటర్. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి నేను జాబ్స్ నేమ్ చెప్తున్నాను. ఫుట్వేర్ మార్కెటర్ అండ్ ఫ్లోరికల్చరిస్ట్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, ఇలా 19 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిట్లో ఐటీఐ సంబంధించిన దాంట్లో చేసి అయితే ఉండాలి. అండ్ దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ ఆపర్చునిటీస్ని.
అండ్ ఏజ్ లిమిట్స్ అయితే 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోండి. స్టేజ్ 1, స్టేజ్ 2 ప్యాటర్న్స్‌లో ఎగ్జామ్ అయితే ఉంటుందని క్లియర్‌గా చెప్తున్నారు. పేపర్ 1కి సిలబస్, పేపర్ 2 సిలబస్, జనరల్ అవేర్‌నెస్ అన్నీ ఇస్తామని చెప్తున్నారు. హౌ టు అప్లై కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ హార్డ్ కాపీస్‌నైతే సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ దీనికి లాస్ట్ డేట్ 16/2/2025 మాత్రమే ఉందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇలా కిందకి వచ్చినట్టయితే అదర్ హిందీలో ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్‌ని. ఇలాంటి జాబ్స్ ఎప్పుడో కానీ రావు ఫ్రెండ్స్. ఇలా మిస్ చేసుకోవద్దు. అండ్ అలా విధంగా దీని ఫీ స్ట్రక్చర్ కూడా చూసేద్దాము. ఫీ అయితే ఉంది. సో, ఎలా పే చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అనేది. మిగిలిన వాళ్ళైతే ₹500 పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా పే చేయాలని అయితే చెప్తున్నారు. సో, ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం ఉమెన్ క్యాండిడేట్స్, సిఎస్ఆర్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ లేదు. సో, ఉమెన్ క్యాండిడేట్స్ లేదు కాబట్టి చక్కగా మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇప్పుడు నేను క్విక్‌గా చూపిస్తాను. సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనైతే ఉంటుంది. ఇది చూడండి అప్లికేషన్ ఫామ్‌లో ఇలా అయితే ఇచ్చారు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్‌లో అయితే పోస్ట్ అప్లైయింగ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. ఇన్ని ట్రేడ్స్ ఉన్నాయి కదా! 19 రకాల ట్రేడ్స్‌లో మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ టీసీ అని ఇచ్చారు కదా! సో, మీరు నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేనికి అప్లై చేస్తున్నారంటే ఆ దానికి అప్లై చేసుకోండి. అని చేసిన తర్వాత ఇక్కడ మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. కేటగిరీ మెన్షన్ చేసిన తర్వాత టైటిల్ ఏంటో రాయండి. మిస్టరా, మిస్సా అని మీ నేము, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఐడీ అయితే జనరేట్ అయింది. బ్యాక్ టు లాగిన్ పేజ్‌కి అయితే వెళ్తున్నాను. లాగిన్ పేజ్‌కి వెళ్ళిన తోటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ అయితే మెయిల్ ఐడీకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పేమెంట్, అదర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయాలి. లాస్ట్ ఫైనల్ సబ్మిషన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఫాదర్ నేము మీ ఫాదర్ నేమ్ ఏంటో అది మెన్షన్ చేయండి. సో, మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ మెన్షన్ చేయండి. మీ జెండరు, అలాగే మీ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఏ స్టేట్ నుంచి ఏ పిన్ కోడు, అలాగే ఏ సిటీ అన్నీ మెన్షన్ చేయండి. 2 సేమ్ అయితే టిక్ బాక్స్‌లో టిక్ కొడితే అవే డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ రిలీజియన్ అంటే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ కేటగిరీ ఏంటో జనరల్ మీరు ఏదైతే అది మెన్షన్ చేయండి. సో, మీ రిలీజియన్ కూడా అంతే ఫ్రెండ్స్. ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ ఏంటి, ఆధార్ నెంబర్ అయితే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ యాస్ట్రిక్ మార్క్ లేదు. సో, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నేనైతే నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను. సో, మీరు ప్రీవియస్‌గా సిఎస్ఆర్ ఎంప్లాయీ అయితే అడుగుతుంది. నేను నో అని పెడుతున్నాను. ఆర్ యూ క్లెయిమింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్స్ మీరు క్లెయిమ్ చేస్తున్నారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి నేను నో అని అయితే ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ పేజ్‌లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్‌కి అయితే వచ్చాను. నెక్స్ట్ పేజ్‌లో ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తుంది. డూ యూ హావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. నేను నో అని అయితే పెడుతున్నాను. నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఆర్ యూ ఏ సిఎస్ఆర్ గవర్నమెంట్ సర్వెంట్‌గా చేశారా అంటే నేను నో అని అయితే పెడుతున్నాను. సో, టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఏం లేదు. సో, ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఫీల్డ్స్ అయితే మ్యాండేటరీ అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, నేనైతే ఇదైతే ఏం కాలమ్ ఫిల్ చేయట్లేదు. సో, నేనైతే నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పేజ్‌లో అయితే వచ్చేసి పేమెంట్ ₹500 పే చేయమంటుంది. అంటే నేను ఉమెన్ క్యాండిడేట్‌ని కాబట్టి నాకు ఎగ్జామ్షన్ అయితే ఉంది. సో, మీకైతే వచ్చేసి ₹500 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ నాకు అందుకే యాక్టివేట్ అయితే చూపించట్లేదు. సో, అదర్ డీటెయిల్స్‌కి అయితే వెళ్ళండి. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పొజిషన్ హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ టు జాయిన్ దిస్ అంటే నేనైతే ఇమ్మీడియేట్ అని అయితే రాసేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి కాబట్టి నేనైతే ఇమ్మీడియేట్‌గా మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఉన్నారంటే ప్రైవేట్‌గా చేస్తున్నారు. టైమ్ బౌండ్స్ ఉంటే మాత్రం మీరు ఎప్పుడు జాయిన్ అవుతారంటే మోస్ట్‌లీ ఇమ్మీడియేట్ అని అయితే పెట్టేయండి. ఎందుకంటే ఇవి పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి. వెదర్ యువర్ ప్రాసిక్యూషన్ గాని అలాంటివి ఉన్నాయి, మీ కేసెస్ ఉన్నాయి అంటే నో అని పెడుతున్నాను. మీరేమన్నా అబ్లిగేషన్స్ చేశారా అంటే నేను నో అని అయితే పెడుతున్నాను. ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ పేజ్‌లో అయితే వచ్చేసి నన్ను అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళిపోతుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో, అప్లోడ్ డాక్యుమెంట్స్‌లో మీ అప్లోడ్ ఫోటో అండ్ అప్లోడ్ సిగ్నేచర్ అయితే చేయండి. అప్లోడ్ సిగ్నికేషన్ చేసిన తర్వాత ఇక్కడ 10th ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది ఫిల్ చేయాలి. సో, అవి ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఐటీఐ సర్టిఫికేట్స్ అనేసి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్ చేయాలనా నాకైతే చేయాలని లేదు కాబట్టి నేను నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతాను. సో, నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే వస్తుంది. ఫైనల్ సబ్మిషన్‌లో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ అన్ని సైజెస్ అయితే ఇచ్చారు. సో, ఇది చూడండి కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇన్ని డైమెన్షన్స్‌లో ఉండాలి.
ఈ స్టాండర్డ్ 1 ఎంబీ సైజ్ ఇన్ స్టాండర్డ్ ఇమేజ్ ఫార్మాట్‌లో ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా అయితే వచ్చేసి ఇంత పిక్సెల్ ఉండాలని కూడా క్లియర్‌గా చెప్పారు. ఈ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తేనే ఫోటో అప్‌లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చేసి ఫైనల్ సబ్మిషన్‌కి వెళ్ళినట్లయితే ప్రివ్యూ స్టెప్‌లో అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇందులో సెర్చ్ చేసుకోవడానికైతే వస్తుంది. లేకపోతే కష్టం ఫ్రెండ్స్. మీరు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ సెర్చ్ చేసుకోవడానికైతే రాదు. కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని చక్కగా అప్లై అయితే చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.